మహిళలు తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచుతూ నారీ శక్తిగా ఎదగాలి. సిఐ పులిశేఖర్. బాలికలు, మహిళలు తల్లిదండ్రుల గౌరవాన్ని, సమాజాభివృద్ధిని పెంచుతూ నారీ శక్తిగా ఎదగాలని కర్నూలు జిల్లా పత్తికొండ రూరల్ సిఐ పులిశేఖర్ అన్నారు. మద్దికెర టౌన్లోని శ్రీ విద్యా సాయి హై స్కూల్ నందు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ పులిశేఖర్ మరియు ఎస్ఐ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ పులిశేఖర్ మాట్లాడుతూ సాంప్రదాయ లింగ వివక్షతను అధిగమించి సామాజిక ఆర్థిక అభివృద్ధికి చోదక శక్తిగా ఎదుగుతున్న నారీ శక్తికి తన హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. పోక్సో చట్టం, రోడ్డు ప్రమాదాలు, బాలికా వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలకు పాల్పడినా సహకరించిన వారిపై పోక్సో కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. బాలికలకు వివాహం చేసినా, ప్రోత్సహించిన కేసులు తప్పవన్నారు. చిన్న వయసులో బాలికలకు వివాహం చేయడం ప్రాణాపాయమన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు కారణం నిబంధనలు పాటించకపోవడమే అని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలన్నారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయునులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ఇంట్లో కుక్క పోయింటే 100 పోలీసు చెప్పారు, సార్ మా ఇంట్లో కుక్క వచ్చింది, పోలీసు అనిపించండి. అంటే పోలీస్ అనేది పబ్లిక్ అంత మమేకమైపోతూ ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కావచ్చు, మైత్రి కావచ్చు. ఇప్పుడున్న మా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా, మా డీజీ గారు కానీ మా పై ఆఫీసర్లు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోనే ఏముందో తెలుసుకోండి, అవసరం వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ కండి అని ఎప్పుడు కూడా మాతో చెప్తానే ఉంటారు. అందులో భాగంగానే ప్రతి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఏదో ఒక విలేజ్ నైట్ హాల్ట్ చేయాల్సింది ఉంది. ఖచ్చితంగా చేస్తున్నాం. ప్రజలతోనే ఆ విలేజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో కనుక్కుంటున్నాం, అట్లే క్లియర్ చేస్తున్నాం. సో డిపార్ట్మెంట్ ఇన్నిసార్లు పొద్దున్న లేచి రోడ్డు మీద ఉంటున్నాం, ఉండి అందరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. ఎందుకంటే మా ఉద్యోగం అది. ఓకే, అది పక్కన పెడితే రోడ్ యాక్సిడెంట్స్ మీద 2 మాటలు చెప్తాం. అందరు అమ్మవాళ్ళుగా ఉన్నారు, అన్నగారులు కూడా కూర్చున్నారు. ఒక్కసారి అమ్మా, ప్రమాదం అంటే ఎంత ప్రమాదము, ఎంత డేంజర్ ఒకసారి ఆలోచించండి. ఒకసారి ప్రమాదంలో ఇంటి యజమాని చనిపోతే ఇంటిలో ఉన్న భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి అంతా కూడా రోడ్డు మీద పడిపోతారమ్మా. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది. ఈ యాక్సిడెంట్ జరగకుండా మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్గా ఇంటికి చేరుతాం అనేది కొంచెం మీరు మీ అయ్యవార్లకు చెప్తే, అయ్యవార్లు కొంచెం దాన్ని ఫాలో అయితే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయనేది మా యొక్క విన్నపము. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఈ బైక్స్, మోటార్ సైకిల్స్ ఉంటాయి కదమ్మా, మోటార్ సైకిల్ వేసుకొని గుంతకలకు, పత్తికొండకు పోతా ఉంటారు రోడ్ల మీద. రోడ్లు చాలా గలీజ్గా ఉన్నాయి. ఆ రోడ్లలో బైక్ మీద పోతూ హెల్మెట్ పెట్టుకొని పోయినాడు అనుకోండి, పొరపాటున కింద పడినా కాళ్ళకో చేతికో గాయం అవుతుంది, బతికి బయటకు వస్తుంది. అదే తలకు గాయం అయితే మనిషే పోతాడు. సో మీరు కొంచెం ఇంటికి పోయేటప్పుడు మీ కొడుకుకో, మీ భర్తకో, మీ అన్నకో, తమ్ముడికో చెప్పండి, ఒరే బాబు బైక్ మీద పోతున్నావు, హెల్మెట్ పెట్టుకో అని మీరు చెప్పండి అమ్మా. పిల్లలు మీ నాయనలు చెప్తారా? ఏం చెప్తారో? హెల్మెట్ పెట్టుకోని చెప్పాలా? చెప్తారా? వెరీ గుడ్. తర్వాత 2వ పాయింట్, తాగడం అలవాటు అయిపోయింది చాలా మందికి. తాగడం వాళ్ళ పర్సనల్ అమ్మ, మేము ఎవరిని కామెంట్ చేయడం లేదు. తాగిన తర్వాత డ్రైవింగ్ చేయలేదు మా యొక్క ఇంటెన్షన్. మామూలుగానే బండి నడపడం కష్టము, ఇక తాగి బండి నడిపితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఆలోచన చేసుకోండి. సో తాగి బండి నడపొద్దు చెప్పాలా మీరు. ఎవరైనా నువ్వు తాగడం అలవాటు ఉంటే కొంపకు వచ్చి తాగి పడుకోరు నేను, ఎవడో తాగి బండి మీద వచ్చి ఆడిన పోతే రేపు మా పరిస్థితి అని చెప్పాలి. అంటే వాడు బండి ఎక్కేటప్పుడు తాగి మీరు గుర్తు రావాలా, భార్య గుర్తు రావాలా, అమ్మా నాన్న గుర్తు రావాలా, పిల్లలు గుర్తు రావాలి. అంటే అట్లా మీరు మోటివేట్ చేయాలన్నమాట. 3వ పాయింట్ మా సెల్ ఫోన్ డ్రైవింగ్. వాడు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, సెల్ ఫోన్ సైనింగ్ వాళ్ళకి మాట్లాడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు. 4 రోడ్ జంక్షన్ వస్తాయి, టర్నింగ్లు వస్తాయి, ఏమొస్తాయో చూసుకోడు. అనుకోకుండా ఏదో వెహికల్ వస్తాయి, తగ్గుతుంది పోతుంది. ఎందుకంటే మీకు ఇవన్నీ తెలియవు తల్లి, పరిగెత్తిపోయేవాడు పోలీసు. డెడ్ బాడీ ఉంటే డెడ్ బాడీ తీయండి రా అంటే ఎవడు రాడమ్మా, పోలీసు వాడు తీయాల్సిందే. దానికి ఆ డెడ్ బాడీకి తల ఉండదు, మొండెం ఉండదు, చిత్రమైపోయేటంతా ఎవడు రాడుతుంది. ఆ కర్మ మనకి ఎందుకు? కొన్ని మినిమం ప్రికాషన్స్ తీసుకుంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది,
దయచేసి కొంచెం మీ భార్య మీరు మీ భర్తలు చెప్పండి, పిల్లలందరూ కూడా మీ నాన్నకు చెప్పకూడదు. రైట్, అది రోడ్ యాక్సిడెంట్స్ కొంచెం చూడండి. తర్వాత చిన్నపిల్లలకు బైక్లు ఇచ్చి రోడ్ల మీద పంపుతున్నారు మా పేరెంట్స్. ఇది కొంచెం ఆలోచించండి. వాడి వయసు ఎంత, వాడు ఆ బండిని హ్యాండిల్ చేయగలడా అని కొంచెం ఆలోచించండి. బండి ఇచ్చి రోడ్డు మీదకి పంపితే కొత్తగా వచ్చినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము తల్లిదండ్రులకు 25,000 రూపాయలు ఫైన్ ఇచ్చాము. ఒక్కసారి పోలీసు వాడు పట్టుకుంటే 25,000 తల్లి, 100 కాదు, 10, 20 కాదు, 25,000 రూపాయలు ఫైన్ వేసే అధికారము కొత్తగా వచ్చినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మాకు ఉంది కాబట్టి చెప్తున్నాం. దయచేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ రూల్స్ అని ఎందుకంటే యాక్సిడెంట్లు తగ్గించాలా అనే ఒక ఆలోచనతో పెట్టినవి. సో ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని చెప్పండి. తర్వాత రెండో పాయింట్, పేరెంట్స్ చెప్పేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసు వారు చెప్పేటువంటి విన్నపం ఏమంటే ఇంకోటి, అమ్మ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒక్కసారి గమనించండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు, ఇప్పుడు చెప్పారు మేడం గారు, సెల్ ఫోన్ మా టెక్నాలజీ చాలా అవసరం, పిల్లలకు ఫోన్ ఇవ్వాల్సిందే. ఆ టెక్నాలజీని వాళ్ళు ఎంతగా ఉపయోగించుకుంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. టెక్నాలజీ ఉపయోగపడుతుందా, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తుందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని మీరు పిల్లలపైన కొంచెం అబ్జర్వేషన్ పెట్టాల్సింది మీరే తల్లి. స్కూల్లో టీచర్స్ ఉంటారు, పొద్దున 9-10 వస్తారు, 4-5కి వెళ్ళిపోతారు. సో మార్నింగ్ పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి 10 గంటల వరకు, స్కూల్లో వెళ్ళినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు పిల్లలు మీ దగ్గరే ఉంటారమ్మా. ఎందుకంటే మీ గమనిక, మీ యొక్క నాలెడ్జ్ ఉందంటే వాళ్ళ పిల్లలు అలవాటు అవుతారు, వాళ్ళ భవిష్యత్తును బాగా చేసుకునేకి